రైట్, మొత్తానికి మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఒకే చర్చ జరుగుతోంది. కరీంనగర్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ప్రకటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. 70 ఏళ్ల భారత స్వతంత్ర చరిత్రలో 2 రాజకీయ వ్యవస్థలు తీవ్రంగా విఫలమైన ఈ నేపథ్యంలో తప్పకుండా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. పరిపాలనా పరంగా కూడా పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి. అవసరమైతే జాతీయ పార్టీని స్థాపిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరిలో ఆలోచింపజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అంశంపై ఇవాళ మనం చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో ప్రత్యేకంగా మనతో పాటు పాల్గొంటున్నారు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం గారు, అలాగే రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి వెంకటరమణ గారు మనతో పాటు పాల్గొంటున్నారు. అలాగే మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి, అలాగే డిఫెన్స్ నిపుణులు సురేష్ రెడ్డి గారు కూడా మనతో పాటు ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. వెల్కమ్ అండి, నమస్తే. ముందుగా జగన్నాథం గారు, మనం చూసాం నిన్న కరీంనగర్ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారితీస్తుందో మనం చూసాం. 70 ఏళ్ల స్వతంత్ర భారతావని చరిత్రలో 2 రాజకీయ వ్యవస్థలు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు యూపీఏ కావచ్చు, ఎన్డీఏ, 2 కూడా ఘోరంగా విఫలమైన ఈ నేపథ్యంలో ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ అవసరం. ఆ వ్యవస్థకు తానే శ్రీకారం చుడతాను, దేశం తలరాత మారుస్తానని ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన మనం చూసాం. ఈ ప్రకటన ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎట్లాంటి మార్పు రావాల్సిన అవసరం? ఇది చాలా మంచి పరిణామం, ఆహ్లాదకర పరిణామం ఇది. ఎందుకంటే ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో నిన్న కరీంనగర్లో, ప్రాక్టికల్గా మనం తెలంగాణ రాష్ట్రంలో ఆచరించి చూపించాం. మనం గత ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అటు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ ఇక్కడ రూల్ చేసింది. ఇక్కడ బీజేపీ అంటూ ఉండేది కాదు, బీజేపీ రూల్ రాలేదు. కాకపోతే ఒక మూసా పద్ధతిలో మూసాల పోసినట్టుగానే వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు మాట్లాడడం, వీళ్ళ చేతులు మాట్లాడడం. ఉదాహరణకు నదీ జలాలు ఉన్నాయి, గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ, తుంగభద్ర జలాలు కానీ పుష్కలంగా ఉన్నాయి మనకు. వాటిని సరి అయిన ఒక ఆలోచన సరళి, ఒక సైంటిఫిక్ వేలో దాన్ని ప్లాన్ చేయకుండా లేదా ఆ నీళ్ళు ఉపయోగించుకోలేకపోయాం. అందుకనే తెలంగాణ ప్రాంతం లేదా ఎడారి ప్రాంతంగా మారేది. వలసలు తెలంగాణ ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు లేదా ప్రత్యేకించి మహబూబ్ నగర్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ నుంచి కానీ, ఈ జిల్లా రంగారెడ్డి జిల్లా నుంచి విపరీతంగా పోయేవాళ్ళు. ఇప్పుడు జరిగింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూసా పద్ధతిని కాకుండా పరిపాలనా వ్యవస్థలో మార్పులు తీసుకొని రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్ర సంపద లేదా సామాన్య ప్రజానీకాన్ని కూడా అందాలి. ఓకే. నెంబర్ 3, ఎటువంటి లేదా ఫ్రాడ్ జరిగే విధంగా ప్రతి ఒక్క ఈ అకౌంట్లో వచ్చే ఏదైనా బెనిఫిట్ ఉంటే దాని యొక్క బెనిఫిషరీ యొక్క అకౌంట్లకు డైరెక్ట్ ఇస్తూ మిడిల్ మ్యాన్ లేకుండా చేయడం జరిగింది. సో ఈ విధంగా పలు కార్యక్రమాలు, ఇక సంక్షేమ కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఎవరు ఊహించని కార్యక్రమాలు ఇలాంటి చేపట్టాం. సరే, ఇప్పుడు మనకు షార్ట్ టైం ఉంది కాబట్టి ప్రజలకు తెలియంది కాదు. ఓకే. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి గుణాత్మకమైన మార్పులు జరగలేదు. నేను పార్లమెంట్ సభ్యుడిగా సెంట్రల్లో ఉన్నప్పుడు లేదా వాటర్ రిసోర్స్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. నేను చాలా ప్రాంతాలు చూసాం. ఇటు గుజరాత్లో చూసాం, నార్త్ ఈస్ట్లో చూసాం, సిక్కిం ప్రాంతం చూసాము, తర్వాత ఇటు సౌత్కి వెళ్ళాము, కర్ణాటక ఎక్కడంతా చూసాము. అక్కడున్న నీటి వనరులని సరైన పద్ధతిలో కాగలేకుండా లేదా అక్కడ కూడా చిన్న డ్యాములు కట్టేసి కావేరీనే తీసుకుందాం. ఇప్పటికీ తమిళనాడు తర్వాత లేదా కర్ణాటక కొట్లాడుకుంటున్న స్వయాన ముఖ్యమంత్రులే ధర్నాలు చేపట్టింది. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా అసలు సుప్రీంకోర్టు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్న ఒక పరిస్థితి వచ్చింది. కానీ ఈనాడు ఇక్కడ కూడా మనకున్న ఆంధ్రప్రదేశ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ కేసీఆర్ గారు చాకచక్యంగా గోదావరి నీళ్లను ఏ విధంగా మనం దాన్ని ట్యాప్ చేసుకుంటే దాదాపు 40-50 లక్షల 5 జిల్లాల్లో, పాత 10 జిల్లాల్లో 5 జిల్లాల్లో 45-50 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వగలుగుతామనే దాని వలన ఆ విధంగా రీడిజైనింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. కాళేశ్వరం ఉదాహరణకు దేశమంతా మెచ్చుకుంటుంది. ఫారిన్ వాళ్ళు చూసిన వాళ్ళు కూడా అద్భుతమైన ప్రాజెక్టు, ఇటువంటి ప్రాజెక్టు ఈ మధ్యగా ఏషియా ఖండంలో లేదంటున్నారు ఈనాడు కాళేశ్వరం ప్రాజెక్టుని చూస్తే. ఒక పక్క నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణకు వచ్చేటప్పటికి లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదో చిన్న ప్రాజెక్టే కన్సీవ్ చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో దాన్ని ఒక 5-6 లక్షలకు ఇస్తామని అన్నారు. కానీ కేసీఆర్ గారు ఆ వాటర్ రిసోర్స్ ఎక్కువ ఉన్నా
రాయనపేట నుంచి కాకుండా లేదా, రామన్పాడు నుంచి కాకుండా లేదా, ఎక్కడైతే నీటి వనరులు ఎక్కువ ఉన్నాయో కొల్లాపూర్ నుంచి, ఏలూరు నుంచి ట్యాప్ చేయడం వలన ఏమైంది, 12.5 లక్షలకు రంగారెడ్డి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, ఈ 3 జిల్లాలో 12.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాం. పనులను చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ కాకతీయ మూలన గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఈనాడు ఈ ప్రాజెక్టుల మూలాన ఏంటంటే గతంలో ఉన్న కాకతీయుల యొక్క టెక్నాలజీ అవలంబించి గొలుసు కట్టు విధానంలో లేదా ఒక చెరువు నుంచి ఒక చెరువు, ఒక చెరువు నుంచి ఒక చెరువు నీళ్ళు తీసుకొని పోతాం మనం. ఈవెన్ ఎండాకాలంలో కూడా చెరువులో నీళ్ళు ఉన్నాయి. గతంలో ఏనాడు చూడలే, పూర్తిగా మొట్టంగా నీళ్ళు నిండిపోయి ఈనాడు ఆ చర్య మూలాన లేదా రివర్ వాటర్స్ని మనం కెనాల్తో డైవర్ట్ చేసుకొని చెరువులు నింపుకోవడం మూలాన లేదా మరి ఈ రిసోర్సెస్ని వన్ ఆఫ్ ది రిసోర్స్ని బెస్ట్ యూటిలైజేషన్ కదా. మరి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎందుకు తీయలేకపోయి అట్టగానే 70,000 టీఎంసీల వాటర్ అవైలబుల్ ఉంటే ఈనాడు అన్ని నదుల్లో కలిపేసి దేశం మొత్తంగా లేదా. ఈనాడు గుజరాత్ మొత్తం వెస్ట్ గుజరాత్ పోతేనంటే అక్కడ ప్రాజెక్టులు తాగటానికి నీళ్ళు మేము చూసాం, ప్రాక్టికల్ మేము చూసాం ప్రాజెక్ట్స్ని అక్కడ. మరి దాన్ని సరైన గుజరాత్ ప్రాంతంలో ఎన్ని నదులు వస్తున్నాయండి. ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియా నుంచి వచ్చే నిధులు కూడా అటు పారటానికి అవకాశం ఉంది. మరి ఈ విధానాన్ని అక్కడ అవలంబించుంటే ఇప్పుడు అసలు వచ్చేది కాదు. అందుకనే ఈ తప్పుడు విధానం వల్ల కేవలం ఎంతసేపు లేదా వాళ్ళు ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళ ప్రభుత్వాలను కాపాడుకోవడం చేసింది తప్ప ప్రజల సంక్షేమం పట్ల ఎటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబించకపోవడం వల్లనే రిసోర్సెస్ హ్యావ్ బీన్ నాట్ యూటిలైజ్డ్ ఇన్ బెటర్ వే. అది మనం ఇక్కడ చేసే ప్రాక్టికల్ చూపించాం. తెలంగాణ ఇట్ హాజ్ బికమ్ ఎగ్జాంపుల్, రోల్ మోడల్ అయింది తెలంగాణ లేదా ఈ రిసోర్సెస్ అన్నిటి లేదా అన్ని రంగాల్లో కూడా. అందుకనే బోల్డ్ అవార్డ్స్ వచ్చాయి. అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం ఉంది. అగ్రగామి చీఫ్ మినిస్టర్గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారు కేసీఆర్ గారు ఉన్నారు. మొన్న ప్రజలు పట్టం కట్టిన దాంట్లో ఊహించిన విధంగా లేదా ఇక్కడ పడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం వలన ఊహించిన విధంగా ఈనాడు ప్రజలు పట్టం కట్టారు. అది ఎందుకు ఏదైతేనంటే గతంలో ఉన్న మూసలా పూసిన దాంట్లో ఉన్న పద్ధతిని మార్చి ప్రజలకు అనుగుణంగా ప్రజలకు అవసరమయ్యే విధానాన్ని అవలంబిస్తున్నాం కాబట్టి. సో ఆ మార్పు దేశవ్యాప్తంగా 70 ఏళ్ళలో కనపడలేదు కాబట్టి ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ 4 ఏళ్ళలో మనం చేసి చూపించాం కాబట్టి. అందుకనే కేసీఆర్ గారు ఏమంటున్నారు, ఈనాడు ఆ 2 ప్రభుత్వాలు ఇంకా 100 ఏళ్ళు వచ్చినా కానీ ఏ మార్పు రాదు కాబట్టి రాష్ట్ర ఫెడరల్ గవర్నమెంట్ అలాగ ఒకటి ఉంటేనంటే ఫెడరల్ ఫ్రంట్ ద్వారా లేదా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఇది మన యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదు. వాట్ ఈస్ ఫెడరలిజం? ఫెడరల్ ఫ్రంట్ పై కూడా మనం డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇది నేను కంక్లూడ్ చేయను. సో ఆ విధంగా ఉంటున్నట్టంటే స్టేట్స్లో ఉన్న వీళ్ళంతా కూడా లేదా వివిధ రీజనల్ పార్టీస్ ఉన్నాయి, నేషనల్ పార్టీస్ 2 ఉన్నాయి. రీజనల్ పార్టీస్ వాళ్ళు ఇక్కడ లిస్టులో కంకరెంట్ లిస్ట్ అని, స్టేట్ లిస్ట్ అని, సెంట్రల్ లిస్ట్ అని పెట్టుకొని కొన్నింటి ఓవర్లాపింగ్ అవుతుంది. యాక్చువల్లీ పవర్స్ ఒక రాష్ట్రం పవర్స్ కేంద్ర ప్రభుత్వం మీద కేంద్రం ఓవర్లాప్ కావడం లేదంటే దీర్ఘకాలిక డిలే కావడము, ఇవన్నీ సరిగా స్కీమ్స్ ఏవైతే కన్సీవ్ చేస్తారో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితిలో ఉండడం వలన ఈ దుస్థితి ఉంది. ఆ దుస్థితిని మార్చాలనే ఉద్దేశంతో నిన్న కేసీఆర్ గారు కరీంనగర్లో మాట్లాడింది. ప్రాక్టికాలిటీ ఉంది దాంట్లో, ఆయన ప్రాక్టికల్గా మాట్లాడి ఇక్కడ చేసి చూపించాం కాబట్టి దేశానికి అటువంటి మార్పు అవసరం కాబట్టి అవసరమైతే జాతీయ పార్టీని కూడా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం నిజంగా చాలా గర్వించదగిన విషయం, అభినందించాల విషయం అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను. రైట్. వెంకటరమణ గారు, మనం చూసాం తెలంగాణకు సంబంధించి 4.5 ఏళ్ల కాలంలో జరిగిన అద్భుతాలు యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసిన పరిస్థితిని మనం చూసాం. మన దేశంలో కూడా సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. కానీ 70 ఏళ్ల స్వతంత్ర భారతావని చరిత్రలో ఎక్కడా కూడా వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకున్న పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా అభివృద్ధి గురించి మాట్లాడుకుంటే మనం చైనా గురించి మాట్లాడుకునే పరిస్థితి. ఎందుకోసం ఈ దుస్థితి ఈ దేశానికి వచ్చిందని భావించాలి? అంటే మ్యాక్రో పర్స్పెక్టివ్ చూస్తేనండి, అంటే బ్రాడ్గా మనం అనలైజ్ చేస్తే డెవలప్మెంట్ ఉంది ఇన్ పాకెట్స్ అక్కడక్కడ, లేకుంటే ఐలాండ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ దాన్ని మనం ఒకసారి అనలైజ్ చేస్తే, అంటే చైనా మోడల్ మరియు యాజ్ అ కంట్రీ మనం అనలైజ్ చేసుకుంటే బ్రాడ్ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. బేసికలీ ద వే దే గవర్న్ ఇస్ డిఫరెంట్. కానీ మనం చైనీస్ లెసన్స్ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సజెషన్ కానివ్వండి, డైరెక్షన్ ఏమని నాకంటే నాకు అర్థమైంది ఏంటంటే ద వే వి గవర్న్ అవర్ కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచి మొదలు చేశారు. స్టీల్ ఫ్రేమ్ అంటే మనం ఆర్ వి రియల్లీ ఫ్లెక్సిబుల్ ఇన్ అవర్ గవర్నెన్స్, ఆర్ ఇంకా మనం 70 ఏళ్ళ క్రితం నాటి పాలసీస్ ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నామా? సపోజ్ మనము 2020లో వన్ ఆఫ్ ద వరల్డ్ సూపర్ పవర్స్ కావాలంటే
భారతదేశం ఎటువైపు చూడాలి, మిక్స్డ్ మోడల్ చూడాలా లేకుంటే మనం ఏదైనా ఇండిజినస్ మోడల్ డెవలప్ చేసుకోవాలని. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు తెలంగాణ గురించి స్పెసిఫిక్గా ఇప్పుడు మేము చాలామందిని విద్యావేత్తలు, ఇంటలెక్చువల్స్ చాలామంది మమ్మల్ని కలుస్తున్నప్పుడు ఒకటే అడుగుతున్నారు ఏంటంటే ఇది ఎలా సాధ్యమైంది, ఈ ప్రోగ్రెస్ ఎలా సాధ్యమైంది, కొన్ని ఇచ్చిన మాటలు ఎలా నిలబెట్టుకోగలిగారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏ ప్రాజెక్టులు తీసుకున్నా కూడా టైం ఓవర్ రన్, కాస్ట్ ఓవర్ రన్, ఒకటి ఎస్టిమేట్ ఉంటుంది, దాని తర్వాత టైం ఓవర్ రన్ అంటారు, అంటే టైం ఎక్స్టెండ్ అవుతుంది, అలాగే కాస్ట్ ఎక్స్టెండ్. మరి మన దగ్గర తీసుకున్న స్టెప్స్ కానివ్వండి, కొన్ని పాలసీస్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అలాగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి, సోషల్ సెక్టర్ని మనం ఇంప్రూవ్ సోషల్ కాంటెక్స్ట్లో. సో ఇది దట్ ఓన్లీ షోస్ ఇట్స్ ఎ మిర్రర్ ఆఫ్ అవర్ ప్లానింగ్. సో వరల్డ్ వైడ్ మనం ఏంటంటే చైనీస్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ అప్రోచ్. వాళ్ళు మీరు వివిధ సెక్టర్స్ చూడండి, అగ్రికల్చర్ చూడండి, వాళ్ళు ఇంటిగ్రేటెడ్ సాయిల్ మేనేజ్మెంట్ ISSM మోడల్ అంటారు, అలాగే స్కూలింగ్, వొకేషనల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ కాంటెక్స్లో అన్నట్టు నాకు అర్థమైంది. ఓకే, అంటే ఒక ఇద్దరం ఇప్పుడు జగదీష్ షేత్ అని ఒక పెద్ద ఎకానమిస్ట్ ఒక బుక్ రాశారు, ఇండియా రైజింగ్ అని, చైనా ఇండియాని కంపేర్ చేసుకుంటూ. దాంట్లో క్లియర్గా ఇచ్చాడు చైనాలో పాపులేషన్ ఎక్కువ ఉన్నా, ఇండియాలో పాపులేషన్ కొద్దిగా తక్కువ ఉన్నా, ఇండియా విల్ బి ద సూపర్ పవర్. ఎందుకంటే రేపు మనకు డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది ఉంది. యూత్ అనే వాళ్ళు ఉంటారు, 65% ఆఫ్ ఇండియన్ యూత్ విల్ బి బిలో 35 ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్లానింగ్ కానివ్వండి, మన ఇంప్లిమెంటేషన్ మళ్ళీ 1940, 1950 మోడల్లో మనం ప్లాన్ చేస్తామంటే కాదు, ఇట్ షుడ్ బి ఎఫెక్టివ్. సెకండ్ థింగ్, మనం యూజువల్గా ఇప్పుడు ఈ మన సార్ చెప్పినట్టు టాప్ డౌన్ అప్రోచ్ ఉంది. ఇప్పుడు నేషనల్ ప్లానింగ్ సిచ్యువేషన్, మనం బాటమ్ అప్. ఇప్పుడు మీరు మన పాలసీస్లో కూడా సొసైటీకి ఏది ఇంపార్టెంట్, నెంబర్ 1, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ రెలవెంట్, ఈ రెండు తీసుకొని మనం దాన్ని ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ చేసుకొని యాజ్ ఎ కంట్రీ మనం మ్యాపింగ్ చేసామనుకోండి. అంతేగాని మనం ఢిల్లీ నుంచి మనకు థ్రస్ట్ అయ్యే ఐడియాస్ అది ఇంప్లిమెంట్ కావు, అది సక్సెస్ కూడా కావు. ఒక్కొక్క రీజియన్కు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇదొక రెండో అంశం అనమాట. మూడోది ఏంటంటే ఈ ఫ్యూచరిస్టిక్, అంటే మనం యూజువల్గా మనం చూసేది ఏంటంటే అడ్హాకిజం అనేది చాలా ప్రివలెంట్ ఉంటుంది మన ఇండియన్ డెమోక్రసీలో. ఆఫ్ కోర్స్ అది బికాజ్ మల్టిపుల్ పార్టీస్ ఉంటాయి, కానీ ఫ్యూచరిస్టిక్ ప్లానింగ్ అంటే ఒక 30-40 ఏళ్ల తర్వాత ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వారు నేను అన్నారు, రోడ్స్ గురించి, ట్రక్ మూవ్మెంట్ గురించి అన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ గురించి, ఇవన్నీ రెలవెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రీజియన్లో ఇప్పుడు ఉంది, చాలా మటుకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ మీరు చూడొచ్చు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్, ఎక్కడైతే రిసోర్సెస్ ఉండవో అక్కడ లొకేట్ చేశారు, బికాజ్ ప్లానింగ్ లేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే, అండ్ ప్లస్ మా మేనేజ్మెంట్ ఫీల్డ్లో మేము ఏమంటామంటే ఎస్టాబ్లిష్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రాసెసెస్, ఐడెంటిఫై రైట్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ ప్రొడ్యూస్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. సో మనం ఏదో బ్లైండ్గా పోయే బదులు ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాన్ అప్రోచ్, థింకింగ్ త్రూ ఎక్స్పర్ట్స్, ఇప్పుడు చేసేది అదే, ఒక అందరం కూర్చొని స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి మనకు కావాల్సింది రానున్న కాలంలో కాబోయేది చూసుకొని రెండింటికి మ్యాచ్ ఉందా లేదా చూసి దానికి మన పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ తయారు చేసుకోవాలి. దానికి చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్, బిలీవింగ్ ఇన్ ద సిస్టమ్. సురేష్ రెడ్డి గారు, మనం చూసాం సమైక్య రాష్ట్రంలో మన రాష్ట్రంలోనే ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే దాదాపు 40-50 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టిన సందర్భాన్ని మనం చూసాం. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం 2-3 ఏళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం అంటే ఒక అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. దేశం ముందు కూడా అనేక రకాల కీలకమైన సమస్యలు ఉన్నా దశాబ్దాల పాటు వాటికి పరిష్కారాలు లభించని పరిస్థితి. నదీ జలాలకు సంబంధించిన వ్యవహారమైన, ఇతర అనేక పాకిస్తాన్కు సంబంధించిన గొడవలకు సంబంధించిన సమస్య కావచ్చు, రెండు దేశాల మధ్య ఉన్న సమస్య కావచ్చు, ఇతర అనేక అంశాలు. శాశ్వతమైన పరిష్కారం ఎక్కడ కూడా లభించే ప్రయత్నం ఈ 70 ఏళ్లలో జరగలేదు అనేది ప్రధానంగా ప్రజల్లో ఉన్న అసంతృప్తి. ఎందుకోసం రాజకీయ వ్యవస్థ ఎందుకోసం ఇందులో విఫలమైందని భావించారు? అంటే ఒకటండి, మనది దేశం ఎప్పుడైతే ఒక యూనియన్గా తయారైందో అంత క్రితం ఇది 642 రిజ్లీ స్టేట్స్ ఉండే. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ లైక్ ఏ ఫెడరల్ స్ట్రక్చర్ ఉంది. అండ్ ఏ స్టేట్ ఉదాహరణకి మనం తెలంగాణ తీసుకుని ఉంటే అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉండే. హైదరాబాద్ స్టేటు సర్ప్లస్ బడ్జెట్ ఉండే. ఆ రోజులలోనే ఉస్మాన్ అలీ ఖాన్ గారు లాస్ట్ రాజు ఎవరైతే ఉండరో వారి ఆధ్వర్యంలో ఎయిర్లైన్స్ ఉండే, మనకి సపరేట్గా ఇండిపెండెంట్గా రైల్వేస్ ఉండే, మన పోలీస్ మనకి అఫ్ కోర్స్ ఉండేది అనుకోండి. మళ్ళీ అదే కాకుండా డిఫెన్స్ విమానాలు కూడా ఉండేవి, రోడ్ సిస్టమ్, రోడ్స్, డ్రైనేజెస్ పోనీయండి, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ సిస్టము, అసలు ఇది కాదు అది లేదని లేకుండే. ఇట్ వాజ్ ఎ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ ప్రాస్పరస్ స్టేట్ ఉండే.
అయితే మనం సపరేట్ ఉన్న స్టేట్ని ఇంటిగ్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్తోని మళ్ళీ మనం వెనకకు పోవాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం తెలంగాణ సాధించినామో ఒక గొప్ప విషయం ఏంటంటే కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన నాయకత్వ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక రాజు లాంటి వానికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలనో దాన్ని ఉదాహరణకి ఏంటంటే 4.5 సంవత్సరాలల్లో మొత్తం ఆల్మోస్ట్ మన రిసిప్ట్స్ డబుల్ అయినాయి ఫైనాన్షియల్గా. మళ్ళీ అన్ని విధాలుగా డెవలప్మెంటు, వెల్ఫేర్ రెండిట్లలో కూడా ముందంజ వేసి ఒక పర్ఫార్మెన్స్ చూపించగలిగిన వ్యక్తి ఈనాడు మొత్తం దేశంలో ఒక ఎక్స్క్లూజివ్గా నిలబడతా ఉన్నాడు. వారు వేసిన పథకాలు రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్కి ఏదైతే ఉన్నాయో ఇవాళ అందరికీ తెలిసిన విషయమే. మొత్తము ఇంటర్నేషనల్గా నేషనల్ అప్లాజ్ పొందినాయి. అయితే ఇంకా దీనికి తోడుగా మనము ఏదైతే గ్రోత్ రేట్ ఇప్పుడు ఇండియాలో అత్యధికంగా ఉన్నాం, దీనికి కారణం మన అడ్మినిస్ట్రేషన్ అండర్ కేసీఆర్ గారు. మరి కేటీఆర్ గారు ఏమో ఏదైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎంత అద్భుతంగా ముంగడి తీసుకుపోయిండో అటు రూరల్ డెవలప్మెంటు, అగ్రికల్చర్ డెవలప్మెంటు ప్లస్ ఇటు ఐటీ రంగంలో కూడా, ఇండస్ట్రియల్గా కూడా, ముఖ్యంగా కరెంటు ఏదైతే కన్సిస్టెంట్గా క్వాలిటీ వచ్చిందో దానివల్ల ఇదన్నీ చేయడం వల్ల ఒక అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ వల్లనే ఇది సాధ్యమైంది. అంతక్రితం ఎక్కడ సాధ్యం కాలే కదా. అందువల్ల ఇప్పుడు మనం అతివేగంగా పోగలిగే శక్తి మన తెలంగాణకు అండర్ ది ప్రజెంట్ లీడర్షిప్ ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు ఈ ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్ అని నామమాత్రంగా ఉండి సెంటర్కు అతి ఎక్కువగా పవర్స్ ఇవ్వడం ఉన్నదన్నమాట. చాలా మన సెంట్రల్ లిస్ట్ కానివ్వండి, మీరు చూస్తే కంకరెస్ లిస్టు చూడండి, వాటిని అన్నిటినీ కూడా కొంచెం ఒక తీరుగా మిస్యూజ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. గవర్నర్లను యూజ్ చేసుకొని స్టేట్స్ మీద పెత్తనం చెలాయించడం జరుగుతుంది. ముఖ్యంగా వారు ఇప్పుడు ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే కేసీఆర్ గారికి ఒక నేషనల్ పర్స్పెక్టివ్ ఉన్నది, ఇంటర్నేషనల్ అవగాహన ఉన్నది, పర్ఫార్మెన్స్ చూపించినారు స్టేట్లో. ఇంకా ముంగడికి పోవడానికి ఆయన క్లారిటీ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి, చాలా ఖచ్చితంగా ఉన్నాయి. వాటిని ముంగడి తీసుకుపోవాలని అంటే అడ్డుగా ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏంటంటే ఈ స్టేట్ అండ్ సెంట్రల్ రిలేషన్షిప్లో ఈ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కానివ్వండి, ఈ క్లియరెన్సెస్ కానివ్వండి, వాటి వల్ల మనం చేయలేకపోతా ఉన్నాం. కోచ్ ఫ్యాక్టరీ అంటే ఆగిపోయి ఉండే, ఇప్పుడు మన కాళేశ్వరం సెంట్రల్ ప్రాజెక్ట్గా తీసుకోమంటే తీసుకోలేదు. ఇటువంటి వల్ల మనం ప్రతి ఒక్కదానికండి ఒక చిన్న కాలేజో, లా కాలేజో లేదా మెడికల్ కాలేజో ఏది పెట్టాలన్నా మీరు మళ్ళీ సెంటర్కి పోయి క్లియరెన్సెస్ తెచ్చుకోవాలి, అవసరం లేదన్నమాట. ఇది దో వెరీ క్లియర్లీ కొన్ని సబ్జెక్ట్స్ మనకు స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికి కూడా అవి మనము చేయలేకపోతున్నాం. సెంటర్ అడ్డొస్తున్నది వాళ్ళ పెత్తనం వల్ల. ఇంకోటి మనం 42nd అమెండ్మెంట్తో కొన్ని మనకు స్టేట్ లిస్ట్లో ఉన్నాయి తీసుకుపోయి మళ్ళీ కంకరెంట్ లిస్ట్లో వేసారు. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏంటంటే ఒక తీరుగా నేషనల్ లీడర్షిప్లో ఒక ఆబ్జెక్టివ్ కానీ క్లియరిటీ కానీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏకి కానివ్వండి, ఇంత క్రితం కాంగ్రెస్కి కానివ్వండి, రెండింటికి కూడా లేదు. ఏదో పెత్తనం చెలాయించుడు ఒక రాజ్యం నడిపితే కాదండి. యూ హ్యావ్ టు షో ఏ మార్కెట్ డిఫరెన్స్ విచ్ హీ హ్యాడ్ డెఫినెట్లీ షోన్, అబ్జల్యూట్లీ వితౌట్ డౌట్. దానివల్ల ఈ ఏదైతే అవకతవకలు ఉన్నాయో, అడ్డుకు వచ్చేటివి ఉన్నాయో వాటిని పక్కకు తీసుకుంటే మనకు మంచిగా అవుతుందని ఆ ప్రయత్నం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ అవర్ స్టేట్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ ఆయన ఆలోచన అని నా అభిప్రాయం. జగన్నాథన్ గారు, మన రాష్ట్రంలో ఈ 4.5 ఏళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా తీసుకొని అమలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మన రైతు బంధును ఆదర్శంగా తీసుకొని కిసాన్ సమ్మాన్ నిధి అని పెట్టుకున్న పరిస్థితిని మనం చూసాం. ఇవే కార్యక్రమాల్ని జాతీయ స్థాయిలో పూర్తి స్థాయిలో అమలు చేసే ప్రయత్నం ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరగని పరిస్థితి. ఫెడరల్ ఫ్రంట్ను ముందుకు తీసుకొచ్చేసి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలను అమలు చేయాలనే ఒక డిమాండ్ కూడా పెరుగుతున్న ఈ తరుణంలో స్కోప్ ఎట్లా కనిపిస్తుంది నేషనల్ పర్స్పెక్టివ్? మనం ఒక విషయం చూసాం, మన ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన తర్వాత వెంటనే ఇతర రాష్ట్రాలు కూడా ఒక 3-4 రాష్ట్రాలు ఎన్నికలు అయ్యాయి. ఎన్నికలు అయిపోయిన అధికారం చేపట్టిన వెంటనే లేదా ఒకటి లోన్ వేవర్ ఒకటి చేయడం జరిగింది. వాళ్ళు ఈ రైతు బంధు పథకం లాంటి పథకాన్ని, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాన్ని వాళ్ళు ఇమ్మీడియట్గా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వేరే రాష్ట్రాల్లో, 3-4 రాష్ట్రాల్లో కూడా. అందుకనే ఇప్పుడు ఏవైతే పథకాలు ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మనం మాట్లాడుతున్నామో ఒక రోల్ మోడల్ అయింది ఈ స్టేట్లో.
గత పాలన కంటే లేదా ఒక ప్రత్యేకమైన ఆలోచన సరళితో విధానంతో లేదా ఈ యొక్క రాష్ట్ర సంపద ప్రజలది కాబట్టి ప్రజలకే చెందాలి అన్న భావంతో లేదా కేసీఆర్ ముందుకు తీసుకుని పోతున్న తరుణంలో లేదా ఇతర రాష్ట్రాలన్నీ కూడా చూసే రిజల్ట్స్ చూసిన తర్వాత ప్రజలకు సేవ చేస్తే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టే ఉంటాయని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఇక్కడ ఈ రైతు బంధు రైతు బీమా పథకాన్ని ఈవెన్ వీళ్ళు వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అడిగింది, యునైటెడ్ నేషన్స్ అడిగింది, ఏదో మీరు వచ్చి మన అఫీషియల్స్ పిలిచారు అక్కడ డెమాన్స్ట్రేట్ చేయండి ఏ విధంగా దీన్ని సక్సెస్ చేయగలిగినారు. ఇక్కడ మరి యునైటెడ్ స్టేట్స్ అంటే ఇట్ ఈస్ ఏ ఆర్గనైజేషన్ కన్సిస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కదా. అదేవిధంగా ముఖ్యమంత్రి ఇక్కడ మనం చేపట్టిన ప్రధానమంత్రి గారు ఒక 6 నెలల్లో ముందే లేదా ఇవన్నీ తీసుకొని స్టడీ చేశారు వాళ్ళు రైతు బంధు పథకాన్ని ఏ విధంగా చేశారని చెప్పేసి. కాకపోతే మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సీలింగ్ పెట్టాము. కేంద్ర ప్రభుత్వము 2 హెక్టార్స్ అని చెప్పేసి లేదా అంటే 5 ఎకరాల వాళ్ళకు 6,000 2,000 రూపాయలుగా 3 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చేటట్టు ఇది ఒకటి. మరి మనం సూచించిన దానికి కదా వాళ్ళు చేస్తున్నది. మరి ఇంతమందికి ఈ ఐడియాలు ఎందుకు రాలేదు? ఎంతసేపు రైతుకు మద్దతు ధర ఇవ్వరు, రైతుకు ఇన్పుట్స్ ఇవ్వరు, ఎరువులు ఇయ్యరు, పెస్టిసైడ్స్ ఇయ్యరు. మనం చేసింది ఏంటి? ఆ డబ్బులన గతంలో సబ్సిడీ మీద ఎరువులు ఇచ్చేవాళ్ళం, కానీ వాళ్ళ ఛాయిస్ ఉండేది కాదు. ఎవడు కొడితే అది ఇచ్చేవాళ్ళం పోయేది. కానీ నౌ యూ హ్యావ్ మేడ్ ఇట్ అవైలబుల్ రైతులు లేదా వాళ్ళకు నచ్చింది కొనుక్కోవడానికి. నెంబర్ 3 డైరెక్ట్గా ఏదైతే మనం వాళ్ళకు బెనిఫిట్ ఇస్తున్నామో వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా పడుతుంది, నో మిడిల్ మ్యాన్. గతంలో త్రూ అధికారులు తర్వాత వీళ్ళ ద్వారా పంచితే ఊళ్ళో లేదా ఆ పర్సంటేజ్ 10%, 15%, 25% చెప్పకుండా జరిగేది. సో ఇప్పుడు నెట్ బెనిఫిట్ అవుతా ఉంది అక్కడ. అదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఆ డేటా తీసుకొని ఆల్మోస్ట్ మన డేటాని వాళ్ళు తీసుకునేది. ఆ డేటా తీసుకుని లేదా ఈ రైతు బంధు పథకాన్ని లేదా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అలా అనౌన్స్ చేశారో లేదా 1 వీక్లో డబ్బులు వచ్చేసాయి. అంటే వీఆర్ ఎగ్జాంపులరీ కదా. అంటే ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా ఇది ఒక కొత్త మార్పే కదా. మరి ఏ రాష్ట్రంలో నేను ఒక పార్లమెంట్ అయినా దాదాపు అన్ని రాష్ట్రాల్లో తిరిగాం, పార్లమెంటరీ కమిటీలో ఇవి రివ్యూ కూడా చేసేవాళ్ళం మేమని. కానీ ఎక్కడ కూడా ఇటువంటి విధానం లేదు. మనం దీనికి నాంది పలికా ఒక ఎగ్జాంపుల్గా మనను అనుసరిస్తలేదా వేరే రాష్ట్రాలను కూడా ఈనాడు అవలంబిస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని కూడా కర్ణాటక వాళ్ళు గతంలో స్టార్ట్ చేసి వచ్చిన తర్వాత. సో ఏదైతే కార్యక్రమాలను మనం ఇక్కడ చేపడుతున్నామో ప్రజల దృష్ట్యా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పేవారు మాకు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, ధనిక ప్రదేశం కాకపోతేనంటే ఇందాక మన రెడ్డి గారు చెప్పినట్టు లేదా ఆ సీమాంధ్ర పాలకుల యొక్క వ్యవస్థలు లేదా దీన్ని ఒక బీద ఏరియాగా వెనుకబడిన ప్రాంతంగా చిత్రీకరించారు. 80% అప్పుడు స్టేట్ దీన్ని మెర్జ్ చేసినప్పుడు కూడా తెలంగాణ ఏరియా సర్ప్లస్ బై 2.5 crores రూపీస్ బడ్జెట్ అది ఆ రోజుల్లో. వేరే ఆంధ్ర ప్రాంతం ఇట్ వాజ్ ఇన్ ద మైనస్. సో అటువంటి స్థాయి నుంచి ఈనాడు బీద ప్రాంతాన్ని బీద స్థితికి తీసుకొచ్చిన దాన్ని తనకు కేసీఆర్ యొక్క చాకచక్యంతో ఈనాడు 17.5 మనము జీడిపి యాక్టివ్ చేసామంటే మాటలు కాదు. వెన్ ఈజ్ నేషనల్ యావరేజ్ 6.5 or 7 జీడిపిది. సో ఈ విధంగా ఈ కార్యక్రమాలు ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టి ఆచరిస్తుందంటే నవ్ కేసీఆర్ గారు అన్నట్టు లేదా ఒక గుణాత్మకమైన మార్పు దేశవ్యాప్తంగా రావాలి, ఒక మన రాష్ట్రంలోనే కాదు. అందుకనే ఫెడరల్ ఫ్రంట్ కావాలి. ఫెడరల్ ఫ్రంట్ ద్వారా అవసరమైతే జాతీయ పార్టీ పెడతారని అదే అని ఉంటారనమాట. ఇక్కడ మనకు వచ్చిన ధైర్యం ప్రజలకు మనం చేసిన దాంట్లో మనకు ప్రజల నుంచి వచ్చిన నిజంగా మనం గెలిచామంటే ఒక ఎంకరేజ్మెంటే మాకు అది. మా పార్టీకి మా ప్రభుత్వానికి ఎంకరేజ్మెంటే. ప్రజలు ఒక మంచి పని చేస్తే ఆశీర్వదిస్తారు అనేది లేదా దేశవ్యాప్తంగా మనం రుజువు చేయగలిగినాము. దానికి అనుగుణంగానే ఇతర పార్టీలు కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు 2 లక్షల రూపాయలు వేవ్ ఆఫ్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ గతంలో ఎందుకు చేయలేదండి మీరు? సో వీఆర్ ఎగ్జాంపుల్ కదా. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కదా ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది. దాన్నే ఈనాడు ప్రధానమంత్రి గారు కూడా తీసుకోవట్లేదా దీన్ని పేరు పెట్టేసేది పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అని పెట్టేసి. సో ఈ మార్పు ఈ విధంగా రావడానికి నాంది మనం పలికాయి కాబట్టి కేసీఆర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏమిటంటే డెఫినెట్గా లేదా దీన్ని ప్రజలంతా ఆదరిస్తుంది కాబట్టి మన మిత్రులను కలుపుకోలేదా ముందుకు పోతుంటే ఫెడరల్ ఫ్రంట్ సక్సెస్గా అవుతుందంటే
మూసా పద్ధతిలో చేసిన 70 ఏళ్ల చరిత్రను తిరిగి రాయొచ్చు అని చెప్పేసి సాధ్యమవుతుంది. ఎస్, మొత్తానికి పూర్తి స్థాయిలో పరిపాలన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది ఫెడరల్ ఫ్రంట్ తోటి సాధ్యమవుతుందన్న విశ్వాసం అన్ని వర్గాల్లో. వెల్కమ్ బ్యాక్. సురేష్ రెడ్డి గారు, ఒక దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి అద్భుతాలనైనా మనం సృష్టించవచ్చని 4.5 ఏళ్ల కాలంలో తెలంగాణ చేసి చూపించింది. అందుకోసమే ఈరోజు గుజరాత్ మోడల్ గురించి ఎక్కడ చర్చ జరుగుతుంది, తెలంగాణ మోడల్ గురించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మానవ వనరులకు సంబంధించి మన దేశంలో మానవ వనరులకు కుదవలేదని ప్రతి ఒక్కరు చెప్తారు, కానీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం కూడా జరగని పరిస్థితి. ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున మనం ప్రతి వస్తువును కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దయనీయమైన పరిస్థితి. మేక్ ఇన్ ఇండియా అనేది కూడా కనీసం ఒక స్లోగన్గానే మిగిలిపోయింది. వీటన్నిటిని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? సహజ వనరులు కావచ్చు, మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే ఎట్లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థ రావాలి? ఏదైనా ఎకానమీ, మనం ఒక బిజినెస్ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, స్టేట్ కానివ్వండి, మెయిన్ గ్రాస్ రూట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే టర్న్ ఓవర్ కావాలి. టర్న్ ఓవర్ కావాలనంటే నీకు ఒక ప్లానింగ్ ఉండాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ది ఇంపర్టెన్స్ హ్యాస్ టు బి గివెన్ బై ద గవర్నమెంట్. దెన్ దాని తర్వాత ఏంటంటే ఫైనాన్స్ హ్యాస్ టు రొటేట్. ఫైనాన్స్ రొటేట్ అయ్యి వర్క్ కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా హ్యూమన్ రిసోర్సెస్ అంతా, మీరు గవర్నమెంట్ జాబులు కాదు, ఆటోమేటిక్గా సెల్ఫ్ ఎంటర్ప్రైజెస్ వస్తాయి, ఎంప్లాయ్ అయిపోతారు, అండ్ ప్రొడక్షన్ అవుట్పుట్ పెరుగుతుంది. లెట్ ఇట్ బి ఇండస్ట్రియల్ ఆర్ బిజినెస్ ఆర్ అగ్రికల్చర్. ఈ 3 ఇంపార్టెంట్ ఒక స్టేట్కి అయితే. ఈ 3 వల్ల ఇంకొక 4వ అంశం ఏంటంటే సర్వీసెస్. అది యాడప్ అయిపోతుంది. ఇక ఎక్స్పోర్ట్స్ అంటే అది నేషనల్ కాంటెక్స్లో పోతుంది. ఈ 4 వల్ల విపరీతంగా మీకు ఎకానమీ పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు వలసలన్నీ బంద్ అయిపోయినాయి. మళ్ళీ గ్రామాలలో మంచి ఎంప్లాయిడ్ అయి ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. వెల్ఫేర్తోనే కాదు, పని దొరుకుతున్నది. ఇవ్వండి వాడు రోజు ఉత్త కూర్చునేది లేదు. అయితే ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు అన్న విషయం, మొన్న ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వారన్నది ఈ రిజర్వేషన్ పాలసీ స్టేట్ పాలసీగా ఉండాలి. ఇట్లా ఎందుకంటే లోకల్లో ఉన్నటువంటి ఏదైతే సిచ్యువేషన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నట్టు కాంపోజిషన్ ప్రకారంగా స్టేట్ షుడ్ బి ఏబుల్ టు టేక్ ఎ డిసిషన్ అని అదొక అంశం దీంట్లో ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో. రెండోది ఏంటంటే అటానమీ స్టేట్స్కి ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నది సెంట్రల్ పెత్తనం ఏదైతే ఎక్కువ ఉన్నదో అంత ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. మూడో విషయంకి వస్తే ఏంటంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ ఫార్మింగ్కి ఇవ్వాలి. దానివల్లనే ఇప్పుడు అన్ని వేరే విధంగా అన్ని విధాలుగా ఇచ్చారు. ఇప్పుడు ఒక్కటే మిగిలింది, అది ఏంటంటే సపోర్ట్ ప్రైజెస్ కూడా ఇస్తే అది దట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే ఏరియా వైజ్ కోఆపరేటివ్ ఫార్మింగ్, ఇది ఇంకొక అంశం వారన్నది. దీని ఎందుకన్నారంటే ఈ విషయం నాకు అర్థమైనంత మటుకు ప్రతి ఒక్క ఏరియాలో ఒక పర్టికులర్ క్లైమాటిక్ కండిషన్ ఉంటుంది. రెయిన్ఫాల్ ఒక ప్యాటర్న్లో వస్తుంది. ఇంకోటి అక్కడ సాయిల్ ఒక టైప్ ఉంటుంది. అక్కడ ఏది ఎక్కువ గ్రోత్ ఉంటుంది, ఏది పెడితే అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అది పెడితే ఏమవుతుంది, చాలా ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకు అగ్రికల్చర్ అవుట్పుట్ పెరుగుతుంది విపరీతంగా. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే మేజర్గా మనం పీడించింది ఇన్ని ఏండ్లు ఏంటంటే ఈ రివర్ డిస్ప్యూట్స్, వాటర్ షేరింగ్. దాన్ని ఒక పర్మనెంట్గా ఒక ట్రిబ్యునల్ ఉండాలని వారి ఉద్దేశం. దానివల్ల చాలా మటుకు ఈజీగా సాల్వ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక విషయం వారు అన్నారు ఏంటంటే ఈ సెంటర్ ఏదైతే స్టేట్ షేర్ ఇవ్వాలనో 42% ఇవ్వాలి. అది ఇస్తలేరు. ఏదో 30%, 35% కంటే ఎక్కువ ఇస్తలేరు. ఎన్నో ఉన్నాయి సెంటర్ కింద ఇవ్వడానికి, ఎన్నో ఇంకో వేరే స్కీములు కూడా ఉన్నాయి ఇది కాకుండా. ఆ స్కీముల వల్ల కూడా అది బతిమలాడాల్సి వస్తుంది. వాళ్ళ ఇష్టము. ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్ రికమెండేషన్, ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేస్తేనే ఇస్తారు. అది కూడా మళ్ళీ పోయి చాలా ప్రయత్నం చేయాలి, ఎమ్మడబడాలన్నమాట. అది ఈజీగా కావాలని అంటే తప్పకుండా స్టేట్ పెత్తనం అక్కడ అవసరము. అది ఇంపార్టెంట్. రైట్. వెంకటరమణ గారు, ప్రణాళికల రూపకల్పన ఒక ఎత్తు అయితే ఆ రూపకల్పన చేసిన ప్రణాళికలు అత్యంత వేగంగా అమలు చేయడం మరొక ఎత్తు. మన దేశంలో ప్రణాళికల రూపకల్పనకే ఎన్నో ఏళ్ళు పట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ పక్క దేశం చైనా చూసుకుంటే ప్రణాళికల రూపకల్పన నుంచి మొదలుకుంటే దాని ఇంప్లిమెంటేషన్ వరకు ఒక మెరుపు వేగం కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా చైనాలో పర్యటించారు, అక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి వచ్చారు. ఎట్లాంటి మార్పు ఉంటుంది అక్కడ వాస్తవానికి? చైనాలో మేము చాలా సుదీర్ఘంగా మేము అంతకుముందు ఉన్న ప్రణబ్ ముఖర్జీ గారు దేశాధ్యక్షుడు వారితో మేము ఒక డెలిగేషన్లో కూడా వెళ్ళాము. మొత్తం గ్రామాల సైడ్స్ అటు చూసాము, డెవలప్మెంట్ సైడ్. అయితే మీరు అన్నట్టు కాన్సెప్ట్ కమిషనింగ్ అంటారు దీన్ని. అంటే మనం ఐడియా స్టేజ్ నుంచి దాన్ని కమిషనింగ్ వరకు
దానికి ఒక టైం లైన్ అనేది డ్రా చేస్తాం. ఓకే. అలాంగ్ సైడ్ దానికి డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే గవర్నమెంట్ ఏజెన్సీస్ క్లియరెన్సెస్ కానివ్వండి, ఇంకేదన్నా దాంట్లో ఏమన్నా హర్డల్స్ ఉండి హౌ డు వి రీచ్ ది ఎండ్ పాయింట్. సో ఇవన్నీ ముందే మ్యాప్ చేసుకొని దానికి ఎనేబులింగ్ ఎకోసిస్టమ్ ఒకటి క్రియేట్ చేస్తారనమాట. అయితే మీరు ఇప్పుడు సార్ అన్నట్టు అగ్రికల్చర్ ఉందనుకోండి, అగ్రికల్చర్ మీద ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి ఆ ఏరియాకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి, అండ్ వాట్ షుడ్ బి డన్, వాట్ షుడ్ నాట్ బి డన్. సిమిలర్లీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, హబ్ అండ్ స్పోక్ మోడల్ అంటారనమాట. అక్కడ ఒక పెద్ద సిటీని హబ్ లాగా తీసుకొని స్పోక్ అని డిఫరెంట్ సిటీస్, అప్కమింగ్ సిటీస్, Tier 1, Tier 2, Tier 3. అలాగే ఎడ్యుకేషన్ మీద వాళ్ళు సుమారుగా 4% జీడిపి వాళ్ళు స్పెండ్ చేస్తారు. సిమిలర్లీ హ్యూజ్ పాపులేషన్ కనుక వాళ్ళు ఏం చేశారంటే డీలింకింగ్ ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్, ఆంటర్ప్రెన్యూర్షిప్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారు. సిమిలర్లీ స్కూలింగ్, 9 years స్కూలింగ్ కంపల్సరీ, ప్లస్ వొకేషనలైజేషన్. అంటే ఒక 10th class విద్యార్థి అనుకోండి మన సిస్టంలో, 8th or 10th class, దాని తర్వాత అతనికి తగినంత ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ, అంటే లోకల్ ఇండస్ట్రీలో కానీ. లాస్ట్లీ గ్లోబల్ విజన్, అంటే వాళ్ళు చేసే ఉత్పత్తులన్నీ కూడా గ్లోబల్ సప్లయర్స్. ఇప్పుడు చైనా, ఇప్పుడు మీరు అమెరికా పోయినా, జర్మనీ పోయినా, స్వీడన్ పోయినా, యూరోప్ ఎక్కడ వెళ్ళినా కూడా చైనీస్ ప్రోడక్ట్ ఉంటుంది అక్కడ. సో ఈ లిమిటెడ్ ఆపర్చునిటీ, లిమిటెడ్ అవుట్లుక్ కాకుండా వై నాట్ వీ హ్యావ్ ఏ గ్లోబల్ అవుట్లుక్. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అనిపించింది, ఒక దేశానికి ఒక విజన్ ఉండాలి. ఇప్పుడు మనం తెలంగాణలో ఒక విజన్తో ముందుకు పోతున్నాం కదా, ఈ విజన్ మనం రెప్లికేట్ ఎందుకు చేయలేము? ఒకటి చేసి తద్వారా మనము ఈ టైం ల్యాగ్స్, అలాగే ఈ ఇంబ్యాలెన్స్ సోషల్ గ్రోత్, మెయిన్ నాకు అనిపించింది దీని ప్లాట్ఫామ్ ఆర్ థింకింగ్, ఈ సోషల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలంటే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్, ఒక కమిటెడ్ లీడర్షిప్, అలాగే ఒక ఫ్యూచరిస్టిక్ థింకింగ్ అండ్ విజన్ ఉండాలి. ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ చైనా హ్యాస్ గాట్. దానిలో ఉన్న డిఫికల్టీస్ వాళ్ళకు ఉన్నాయి. అదే ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా కేంద్ర స్థాయిలో అదే లోపం కనిపిస్తుంది వాస్తవానికి. అంటే క్లారిటీ ఆఫ్ థాట్. ఇప్పుడు మన మేనేజ్మెంట్లో అంటాం యూనిటీ ఆఫ్ కమాండ్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్ అంటాం. అంటే ఒక సాలిడ్, ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్స్, రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమున్నాయి చూసుకోవాలి. అలాగే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. ఇప్పుడు మేజర్ మనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ ఐడియా ఈజ్ దట్ సెంటర్ కూర్చొని మనకు ఫండ్స్ డివల్యూషన్లో చాలా అన్యాయం జరుగుతుంది. మేము అప్పుడప్పుడు అంటుంటాం, ఏ స్టేట్ అని చెప్పండి వాళ్ళకి డబ్బులు ఇస్తాం మేము కావాల్సినంత అని. అలా కాకుండా రిక్వైర్మెంట్ పట్టుకొని, అలాగే ఎక్కడ పని ఎక్కడ జరుగుతుందో అక్కడ డెవల్యూషన్ ఎక్కువ ఉండాలి. అండ్ లాస్ట్లీ ప్రయారిటీస్, ప్లాన్స్ అండ్ ప్రయారిటీస్ షుడ్ బి స్టేట్ పర్స్పెక్టివ్. ఇప్పుడు తెలంగాణలో మనకు కావాల్సిన ఎడ్యుకేషనల్ ప్లాన్స్, ప్రోగ్రెస్ మనం డిసైడ్ చేయాలి. అంతేగాని మనం ఒక రోజు చేస్తే సో దీనికి అంతా కూడా భిన్నంగా ఉన్నప్పుడు అక్కడ లోకల్ గా. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మేము ఎక్కడ ప్రయాణం చేసిన దేశ విదేశాలు, 2 రోజుల క్రితం కూడా ఆస్ట్రేలియన్ డెలిగేషన్ వచ్చి అన్నారు, ఎంత బ్రహ్మాండంగా మీరు ప్లాన్ చేయగలుగుతున్నారు మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి. రైట్. మన జగన్నాథ్ గారు, చివరిగా ముగించే ముందు మనం చూసాం ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు కూడా ఇదే ఆలోచనతో ఉన్న సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఫెడరల్ ఫ్రంట్కు సంబంధించి కలిసి వచ్చేందుకు కూడా అనేక రాజకీయ పార్టీలు ఇప్పటికే ముందుకొచ్చిన సందర్భం, ముఖ్యమంత్రి గారు వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంలో కూడా వారందరూ కూడా తప్పకుండా మీరు నడవండి, ముందుండి నడవండి, మేమంతా కూడా కలిసి వస్తామని చెప్పిన పరిస్థితిని మనం చూసాం. రానున్న రోజుల్లో ఇది ఎట్లాంటి ఫలితాన్ని సాధించే అవకాశం కనిపిస్తుంది దేశంలో మార్పు తీసుకురావడం? ఇప్పుడు దీనికంతా కారణం ఏంటంటే, ఇప్పుడు మన రాజ్యాంగంలో 3 లిస్టులు ఉన్నాయి. ఒకటి స్టేట్ లిస్టు, తర్వాత సెంట్రల్ లిస్టు, దాని కాంకరెంట్ లిస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు కాంకరెంట్ లిస్ట్ అంటే మనం చేసే పనిలో వాళ్ళకి అవసరం లేకుండా కానీ, లేదా వాళ్ళ యొక్క మనం కాంకరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అటువంటిలో ఏమిటంటే డిలే అవుతుంది, వర్క్స్ కావు ఇవన్నీ చెప్పేసి వీటన్నిటిని కూడా వీటికి స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేసేసేలా వీటన్నిటిని. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే సహజమైనంత వరకు లేదా ఎక్స్టర్నల్ అఫేర్స్, తర్వాత ఇది డిఫెన్సు, తర్వాత ఫైనాన్స్, ఇటువంటి వాటిలో కంట్రోల్ పెట్టుకొని సాధారణంగా జరిగేది. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన కులాలు ఉన్నారు. సోషల్ కాంపోజిషన్ ఒక రకం ఉంటుంది. దానికి బట్టేసి లేదా వాళ్ళకు రిజర్వేషన్ సిస్టమ్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలి. అటువంటి లేకుండా సెంట్రలైజ్ చేసుకొని ఇప్పుడు అన్ని కులాలు, కొన్ని కులాలు కొన్ని స్టేట్లలో, కొన్ని కులాలు కొన్ని స్టేట్లో ఉన్నాయి, వాటి వాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ చేయరు. ఆ కులాల నుంచి లేదా ఇక్కడ ఉద్యమాలు రావడానికి మొదలవుతుంది. అందుకనే కేసీఆర్ గారు ఏమంటారు, రిజర్వేషన్ సిస్టంలో మీ గుప్పట్లో పెట్టుకోకుండా మాకు ఇవ్వండి. సో డోంట్ సెంట్రలైజ్ ది ఆల్ పవర్స్ విత్ యూ. దాన్ని ఏంటంటే డెలిగేట్ చేయండి. ఈ లిస్టులని మళ్ళీ ఒక రీవిజిట్ చేయండి ఒకసారి. చేసేసి లేదా వాటిలో ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందో వాటిని పెట్టుకోండి, లేదా తక్కినవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసేయండి. అదర్ వే ఆల్సో కూడా లేదా
ఫైనాన్షియల్ డెవల్యూషన్లో Yes. ఇప్పుడు మొన్న 42% ఇస్తున్నామని చెప్పారు. Yes. కానీ 42% ఇస్తామని చెప్పేసి మళ్ళీ దానికి 30% స్కీమ్స్ అన్ని గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నెట్టేశారు. అవును. వెరీ ద బెనిఫిట్ పేరుకి మాత్రం పైన 42% మేము ఫండ్స్ ట్యాక్సెస్లో డివైడ్ చేస్తున్నాం అని అంటున్నారు. Yes. అపార్ట్ ఫ్రమ్ ది స్కీమ్స్ అవన్నీ కలుపుకొని లేదా కానీ ఒక 30% స్కీమ్స్ అన్ని లేదా స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసి పారేసారు. Okay. ఈ పీడిఎస్ సిస్టమ్ లాంటిది ఇవన్నీ చూసుకుని బడన్ ఎవరి మీద పడుతుందండి? రాష్ట్రాల మీద పడుతుంది. మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుంది? అవును. సో కాబట్టి ఇటువంటివి లేకుండా స్వతంత్రంగా రాష్ట్రాలకు అధికారం ఉన్నట్టయితే వీటిని బాగా మేనేజ్ చేసుకోగలుగుతాము. ఎంత మటుకు ఎక్కువ సెంట్రల్ పవర్ని లేకుండా చేస్తే మంచిది. అన్ని రీజనల్ పార్టీలు కూడా ఇదే కాన్సెప్ట్లో ఉన్నాయి ఈనాడు. ఎస్ ఎందుకంటే అందరికీ సేమ్ ప్రాబ్లమే, ఎస్ సేమ్ ప్రాబ్లం అందరు కాబట్టి ఆ థాట్లోని ఈనాడు రీజనల్ పార్టీ వాళ్ళు కేసీఆర్ గారి యొక్క ఐడియాకు ఫెడరల్ ఫ్రంట్ ఫామ్ చేసే దానికి మద్దతు బాగా లభిస్తుంది. ఇంతకుముందే ఈరోజు మరి తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు చెప్తూ దాదాపు 160 ఎంపీలను ఇదే యొక్క పరిస్థితి మనకు ఈనాడు ఉంది. ఎన్డీఏ కానీ లేక యూపీఏ కానీ ఇద్దరు ఎవ్వరు కూడా లేదా వాళ్ళకి 100-150 కంటే ఎక్కువ లేని పరిస్థితుల్లో ఈ ఫెడరల్ ఫ్రంట్ కీలకమైన పాత్ర వహిస్తుంది. ఈ పాత్ర ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మెడలు వంచేసి లేదా ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి గుణాత్మక మార్పులు తీసుకొచ్చో దేశవ్యాప్తంగా చేయడానికి అవకాశం అన్నది కేసీఆర్ కాన్సెప్ట్. నేను అనుకుంటాను డెఫినెట్గా లేదా నిన్న వారు చేసిన ప్రకటన అనుగుణంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కాబట్టి ఆయనకి మరి ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా కలిసి వస్తారని నమ్మకం మాత్రం మాకు స్పష్టంగా. రైట్. మొత్తానికి మనం చూస్తున్నాం దేశానికి దారి చూపిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ వేదికగా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. తప్పకుండా ఇలాంటి ఆలోచన అవసరం. ఇప్పటికే 2 రాజకీయ వ్యవస్థలన్నీ కూడా పూర్తి స్థాయిలో విఫలమైన ఈ నేపథ్యంలో తప్పకుండా ప్రాంతీయ శక్తులు మరింత బలపడాలి. ఫెడరల్ ఫ్రంట్ తప్పకుండా దేశానికి ఒక మార్గనిర్దేశనం చేయాలనే ఒక డిమాండ్ కావచ్చు, ఒక విశ్వాసం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తున్న సందర్భం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలు పాల్గొన్నారు. ఇది ఇవాళ ప్రైమ్ టైం డిస్కషన్. నమస్తే.